मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरोन् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सहगण ललिता श्रीविशाखान्वितां च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमो ब्राह्मण्य देवाय गो ब्राह्मण हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये सौमुग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं सिंहं भीषणं भद्रं मृत्युं नमाम्यहम्। वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण माता जी। हरे कृष्णा ऑल ऑफ यू। श्लोका से बेटर क्वेश्चंस श्लोकास माता जी। क्वेश्चंस माता जी। ఓకే క్వశ్చన్స్ అడుగుతాను సరే అందరు వినండి కర్మకాండ ప్రాసెస్లో అంటే మనం కర్మకాండ అంటే మీకు తెలుసు కదా ఒక పద్ధతి ఉంటుంది ఇలా చేయాలని ఉంటాయి రిచువల్స్ సో ఆ ప్రాసెస్లో భగవంతుడు ఎవరో తెలుసా వాళ్ళకి ఓకే ఓకే కరెక్ట్ తెలీదు రైట్ తెలీదు వాళ్ళకి భగవంతుడు ఎవరో తెలీదు వాళ్ళకి అందుకే వాళ్ళు భగవంతుడు ఎవరో తెలుసు కానీ దేవుడు తెలియదు మొత్తం అందరికన్నా సుపీరియర్ అంటే డెమిగాడ్స్ తెలుసు వాళ్ళకి వేరే వేరే దేవతలు వాళ్ళు అక్కడ రిచువల్స్ లో ఏమేమి చెప్పారు అవన్నీ చేస్తూ ఉంటారు అంతే వాళ్ళు అవి చేస్తూ వాళ్ళకి భగవంతుడు యాక్చువల్గా దేవాది దేవుడు ఎవరు అసలు ఈ ప్రాసెస్ అంతా ఏంటి ఎలా నడుస్తుంది వాళ్ళకి నాలెడ్జ్ లేదు అయితే ఇన్ భక్తి యోగా ఒక డివోటీకి 2 థింగ్స్ కంపల్సరీ తెలియాలి ఇన్ భక్తి యోగాలో భక్తుడికి 2 థింగ్స్ కంపల్సరీ తెలుసుకుంటాడు వాడు భక్తి యోగాలో ఉంటే వాడికి అది తెలుస్తుంది ఏంటది ఆహ్లా చెప్పమ్మ మాతాజీ చాంటింగ్ చేయాలి చాంటింగ్ చేస్తున్నప్పుడు అదే ఆ నామాలు వినాలి మాతాజీ ఓకే అది సాధన ఓకే భక్తి యోగాలో సాధన కానీ నువ్వు ఈ సాధన చేస్తూ ఉంటే నీకు 2 థింగ్స్ తెలుస్తాయి మాతాజీ రియల్ భగవంతుడు ఎవరని ఇంకా మన కృష్ణుడు మాస్టర్ మనం సర్వెంట్స్ అని కృష్ణుడు మాస్టర్ మనం సర్వెంట్ అంటే ఏంటి కృష్ణుడు మాస్టర్ అంటే ప్రొప్రైటర్షిప్ ఎవరో తెలుస్తుంది కదా కృష్ణుడు మాస్టర్ అంటే ఎవరు ప్రొప్రైటర్ మొత్తం ఈ జగత్తుకంతా ఎవరు హెడ్
అనేది మనకు తెలుస్తుంది. కరెక్ట్. తర్వాత రిజల్ట్స్ నుంచి డిటాచ్డ్ అయి ఉండాలి. అంటే నాకు ఈ రిజల్ట్ కంపల్సరీ రావాలి అంటే ఒక బిజినెస్ లాగా చూడవు కృష్ణని. కృష్ణ నువ్వు నాకు ఇది కంపల్సరీ, నువ్వు నాకు ఇది తెచ్చిపెట్టాలి, అట్లా అట్లా కోరుకోవు. నువ్వేమని కోరుకుంటావంటే నీకు ఉంటుంది లోపల ఇట్లా అయితే బాగుంటుంది అని అనుకుంటావు, కానీ ఎక్స్పెక్టేషన్ అదే కావాలి అని అనుకోవు. నీకు ఏది కరెక్టో అదే చెయ్యి అని చెప్తావు కృష్ణకి. ఏది కరెక్ట్ నువ్వు అదే. అంటే ఏంటి? డిటాచ్డ్ ఫ్రమ్ ద రిజల్ట్కి కొంచెం ఎక్కువ అటాచ్డ్ అయి ఉండవు. ఏది గుడ్ అంటే అదే కానివ్వు అని అనుకుంటావు. ఎవరు బెటర్, ఒక కర్మకాండ పర్సన్నా లేకపోతే ఒక ఎథీస్ట్? ఎథీస్ట్ అంటే నమ్మకం లేనివాడు. ఎథీస్ట్ అంటే ఇంగ్లీష్లో నమ్మకం లేనివాడు, భగవంతుడి మీద నమ్మకం లేనివాడు. ఆహ్లాద్ వేరే వాళ్ళని అడుగుదాం. నమ్మకం లేనివాడు బెటరా, ఒక కర్మకాండ పర్సన్ బెటరా? చెప్పండి. ముకుంద ప్రియ, మీరందరూ కూడా వింటున్నారు క్లాస్, చెప్పొచ్చు. కర్మకాండ పర్సన్ మాతాజీ. కరెక్ట్. కర్మకాండ పద్ధతిలో ఉన్నవాడు బెటర్. ఈ నమ్మకం అస్సలు నమ్మకం లేదు వాడికి, ఈ భగవంతుడి మీద నమ్మకం లేనివాడు కంటే కర్మకాండ పద్ధతిలో అట్లీస్ట్ వాడు ఏంటి, డెమిగాడ్స్ నమ్ముతాడు. ఆ వేదాస్లో ఏం చెప్తున్నారు అది చేస్తూ ఉంటాడు. వేదాస్లో అవి అన్ని ఉంటాయి అన్నమాట. నువ్వు చెప్పమ్మా. కృష్ణుని దగ్గరికి లేట్ చేసినా ఎప్పటికప్పుడు రీచ్ అవుతారు మాతాజీ. నమ్మకం లేనోడు ఎప్పుడు రైట్, అది కరెక్ట్. అది నెక్స్ట్ క్వశ్చన్లో వస్తుంది, ఆగు. అయితే ఇప్పుడు నువ్వు ఒక మంచి డివోటీ అనుకో, సపోజ్. ఇది దీత్య అని అడుగుతున్నా. దీత్య, నువ్వు ఒక మంచి డివోటీ అయితే నువ్వు నీ కింది వాళ్ళకి ఎట్లా మోటివేట్ చేస్తావు భక్తిలో? ఇప్పుడు వాడు భక్తి కానీ వాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది, నీ దగ్గరకు వస్తాడు, వచ్చి నాకు భక్తి చేయాలని ఉంది అని అంటే నువ్వు ఎట్లా మోటివేట్ చేస్తావు? విచ్ ఈస్ ద బెస్ట్ వే? ఏం చెప్తావు? చాంటింగ్ చేయమని చెప్తావు. ఇంకా మంచిగా చెప్పు. కృష్ణుడికి పూజ చేయాలని చెప్తాను. సర్వీసెస్ ఇవ్వాలి వాళ్ళకి. వాట్ ఈస్ ద బెస్ట్ వే? యూ హ్యావ్ టు గివ్ దమ్ సమ్ సర్వీసెస్, చిన్న సర్వీసెస్. చెప్పు. మాతాజీ కృష్ణ ప్రసాదం తినాలి మాతాజీ, ఎప్పుడు బయటికి వెళ్ళి తినొద్దు. సో కృష్ణ ప్రసాదం తినమని చెప్తావు, సర్వీసెస్ ఇస్తావు, చిన్న సర్వీసెస్ తోటి చెప్తూ ఉంటావు. చాంటింగ్ చేయమని చెప్తావు, చిన్న సర్వీసెస్ కూడా ఇస్తూ ఉంటావు. లైక్ చిన్న పనుల నుంచి స్టార్ట్ చేయిపియాలి వాళ్ళకి. వాళ్ళని ఒకటేసారి భయపెట్టియొద్దు, పెద్ద పెద్ద పనులు ఇచ్చి అట్లా 16 మాలలు కంపల్సరీ చేయాలి అట్లా ఇట్లా చెప్పకూడదు. ఏం చెప్పాలి? ఒక 11 times చెప్పు రోజు, తర్వాత మెల్లిగా ఒక మాల చెయ్యి, అట్లా చిన్నగా స్టార్ట్ చేయిపియాలి. అంతేగాని వాళ్ళని భయపెట్టియొద్దు ఎప్పుడు కూడా. ఎన్ని ఇయర్స్ బ్యాక్ బుద్ధుడు వచ్చాడు ఈ వరల్డ్లోకి? ముకుంద ప్రియ. 5000 ఇయర్స్ బ్యాక్ కృష్ణ ఉండే, భగవాన్ కృష్ణ ఉండే మనకి 5000 ఇయర్స్ బ్యాక్. కానీ ఆఫ్టర్ 2500 కృష్ణ వెళ్ళిపోయినాక 2500కి వచ్చాడు. అంటే ఇప్పుడు మనకి 2500 ఇయర్స్ బ్యాక్ బుద్ధ వచ్చాడు. ఓకే, అంటే కృష్ణకి ఇప్పుడున్న మనకి మధ్యలో వచ్చాడు. ఓకే, 2500 ఇయర్స్ బ్యాక్ బుద్ధుడు వచ్చాడు. సో యు నో ద పర్పస్ తెలుసు కదా, బుద్ధుడు ఎందుకు వచ్చాడు? రేజ్ యువర్ హ్యాండ్. ఎవరైనా చెప్పొచ్చు, మీకు తెలిసిన ఆన్సర్ ఎవరైనా చెప్పొచ్చు. ధ్రువ చెప్తాడంట. ధ్రువ చెప్పినానా? జీవహింస చేయకుండా ఉండాలి.
ఎందుకు అంటే అప్పుడు చాలా విపరీతంగా హింస చేస్తూ ఉండేవాళ్ళు. జీవహింస చాలా ఎక్కువ ఉండే. ఎందుకంటే మన కర్మకాండలో కూడా జీవహింసకు కొన్ని రాశారు. సరే, ఓకే. అయితే జీవహింసకు విపరీతం చేసేవాళ్ళు బుద్ధుడున్న కాలంలో. సో అందుకోసం ఇది ఒక ప్లాన్ అన్నమాట. ఇది ఒక ప్లాన్, సిస్టంలో ఒక ప్లాన్. ఏంటి అంటే ఒక్కొక్క అట్లా అవతారాలు ఎత్తుతూ ఉంటాడు, చిన్న చిన్న అవతారాలు కూడా ఎత్తుతూ ఉంటాడు భగవాన్. ఎత్తి వచ్చి హీ వాంట్స్ టు చేంజ్, డైవర్ట్ చేయడానికి వస్తూ ఉంటాడు. ఎందుకు అప్పుడు ఆ టైంలో వేదాస్ అంటే ఇష్టం లేదు ఎవరికి, వాటిని నమ్మడము వాళ్ళకి ఇష్టమే లేదు. సో వాళ్ళ వాళ్ళకి నమ్మకంగా ఉండడానికే ఏం చేశాడు, నేను కూడా వేదాస్ నమ్మను అని చెప్పుకుంటూ వచ్చి వాళ్ళకి ఏం చేశాడు, కొత్త రూల్స్ ఒకటి నియమించాడు. ఏంటి, మాంసం తినొద్దు, అట్లా ఇవన్నీ కొన్ని పెట్టాడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎట్లయితే మనకు ప్రభుపాద ఇప్పుడు మనకున్న ఈ కలియుగంలో, ఇప్పుడు మనం నిజం కూడా ఇప్పుడు నేను న్యూస్ చూస్తూ ఉంటే అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రభుపాద ఎంత అంటే నిజంగా భగవంతుడే పంపించాడు గోలోకం నుంచి. ఆ ఒక్క రీజన్ తోటి మనం చెప్పేయచ్చు హీ కేమ్ ఫ్రమ్ గోలోక అని. ఎందుకు అని అంటే మొత్తం మనము ఈ జైల్లో కూర్చున్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మనము వాళ్ళ లైఫ్ హిస్టరీ మొత్తం చూస్తే అంత ప్రభుపాద ఏదైతే రెగ్యులేషన్స్ పెట్టాడో వాటిని బ్రేక్ చేసిన వాళ్ళే అందులో కూర్చున్నాడు. వాళ్ళే కూర్చున్నారు. ఇంత డ్రగ్స్కి ఇంటాక్సికేషన్ అంటే డ్రగ్సే కదా, వాడు పాపం తీసుకుంటాడు. బట్ తెలీదు ఆ టైంలో ఏం చేస్తున్నాడో. చంపుతాడు వేరే వాళ్ళని, లేకపోతే రేప్ చేసేస్తాడు, ఏదో ఒకటి వాడికి తెలియకుండా కొన్ని పనులు చేసేస్తూ ఉంటాడు. సో దాంతో పాపం వాళ్ళు వెళ్ళి జైల్లో కూర్చున్న వాళ్ళే. సో మళ్ళీ ఎందుకు మాంసం ఎందుకు వద్దు అంటున్నాడు, మాంసం తినొద్దు అనడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. ఎవరు తినాలి, కార్నివరస్ యానిమల్స్ తినాలి కదా. ఆ మాంసం తినే వాళ్ళు వేరే ఉన్నాయి, వాటికి టీత్ వేరే ఉంటాయి వాళ్ళకి. మనం రాక్షసులం కాదు కదా మన టీత్ అట్లా ఉండడానికి. మాతాజీ నేను చెప్పొచ్చు ఇంకోటి. చెప్పమ్మా. మాతాజీ మనం ఎందుకు మాంసం తినొద్దంటే దాంట్లో ఎక్కువ చైతన్యం ఉంటుంది మాతాజీ. ఎనర్జీ. మనం ఎప్పుడైతే వెజిటేబుల్స్ తింటామో దాంట్లో తక్కువ చైతన్యం ఉంటుంది. వాటి యానిమల్స్లో చైతన్యం ఎక్కువ ఉంటుంది. యానిమల్స్లో ఎందుకు చైతన్యం నువ్వు ఎట్లా చెప్తున్నావు చైతన్యం ఎక్కువ ఉంది అని అంటే, అవి వాటికి నోటి ద్వారా చెప్తున్నాయి. అవి పాపం వాటి లాంగ్వేజ్లో అవి అరుస్తున్నాయి. దే వాంట్ టు సే టు యూ ప్లీజ్ డోంట్ కిల్ మీ అని అవి అరుస్తున్నాయి. నీకు అర్థమై చావట్లే, నీకు ఆ లాంగ్వేజ్ తెలియదు కదా. ఇంకా అవి నీకు చెప్పడానికి అవి ఏం చేస్తున్నాయి, నీ నుంచి పారిపోవడానికి, ఉరకడానికి ప్రయత్నించి తప్పించుకోవడానికి ప్రయత్నం కూడా చేస్తున్నాయి. సో ఇవి ఈ లీవ్స్ ఇవన్నీ వాటికి చైతన్యం తక్కువ, అవి ఉరకట్లేదు నీ నుంచి, అంటే వాటి లైఫ్ స్పాన్ కూడా తక్కువ. సో కృష్ణ ఈజ్ సేయింగ్, సో నువ్వు నీకోసమే ఇవన్నీ నీకోసమే, సరే నువ్వు వీటిని తిని నువ్వు బ్రతుకు అని చెప్తున్నాడు. అది మనకి 9th చాప్టర్లో వస్తుంది, అప్పుడు ఇంకా ఎక్కువ క్లియర్గా చెప్పుకోవచ్చు. సో ఇంతవరకు మనం చెప్పుకోవచ్చు ఇప్పుడైతే ప్రస్తుతం. సో నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు ద పర్సన్ విత్ ఫాల్స్ ఈగో థింక్స్ దట్, ఏమని థింక్ చేస్తుంటాడు, ఫాల్స్ ఈగోలో ఉన్నవాడు, ఈగో అంటే తెలుసు, ఫాల్స్ ఈగోలో ఉన్నవాడు ఏం థింక్ చేస్తూ ఉంటాడు, హీఈస్ గాడ్, ఐఎమ్ ద డూవర్, లేదా బోత్ అండ్ ఏ అండ్ బి ఆర్ బోత్ ఆర్ కరెక్టా? ఎవరు చెప్తారు అంటే, మనం చిన్న వాళ్ళకి ఇద్దాం, ఎవరికైనా లైక్ అతుల్యకి ఇద్దాం, అతుల్యని అడుగుదాం. అతుల్య, ఫాల్స్ ఈగోలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు? ఫాల్స్ ఈగో అంటే తెలుసు కదా, రాంగ్ అంటే చాలా అహంకారంతో ఉన్నవాడు ఏమనుకుంటాడు, నేనే గాడ్, నేనే అంతా చేస్తున్నా, డూవర్ నేనే,
ఏ ఏమో నేనే గాడ్, నెక్స్ట్ ఏమో నేనే అన్ని చేస్తున్నా, బి ఏమో బోత్ ఏ అండ్ బి రెండా అతుల్య చెప్ప అనుకుంటాడు ఏంటి అన్ని నేనే చేయగలను అన్ని నేనే అనుకుంటాడు అన్ని నేనే చేస్తున్నా అనుకుంటాడు. ఇంకొకటి నేనే భగవంతుడు అనుకుంటాడా? అనుకోడు అనుకుంటాడు. నేనే భగవంతుడిని అని కూడా అనుకుంటాడు. ఫాల్స్ ఈగో ఉన్నవాడు, రాంగ్ ఈగో ఉందనుకో వాడికి రాంగ్. కరెక్ట్ ఈగో ఉన్నవాడైతే అట్లా అనుకోడు, నేను భగవంతుని కాదు అనుకుంటాడు, భగవంతుడే అన్ని చేస్తున్నాడు అని అనుకుంటాడు. కరెక్ట్ ఈగో ఉన్నవాడు. రాంగ్ ఈగో మాతాజీ. ఉన్నవాడు చెప్పా ప్లస్ నాదే ఇది ప్రొప్రైటర్షిప్ నేనే దీనికి ఆ. ప్రొప్రైటర్ అనుకుంటాను అన్నీ నేనే అనుకుంటుంటాడు. ఇగో ఇదంతా ఈ స్థలం అంతా నేనే కొనుక్కున్నా, ఈ స్థలం నాదే అని మాట్లాడుతూ ఉంటాడు. అదే డివోటీ అనుకో ఎట్లా మాట్లాడతాడు? ఈ లోకంలో చాలా మంది గొడవలు జరిగినాయి మాతాజీ దాని గురించి. అవును, ఒక డివోటీ అనుకో ఎట్లా మాట్లాడతాడు? భగవంతుడి కృప వల్ల నాకు ఈ స్థలం దొరికింది అట్లా మాట్లాడతాడు. కానీ వాడు అట్లా అనుకోడు. దట్ ఈస్ రైట్. ఓకే, ఇంకొకటి, వై పరమాత్మ శాంక్షన్స్ బ్యాడ్ డిజైర్స్. ఇప్పుడు మా అందరిలో పరమాత్మ ఉన్నాడు కదా, ఎందుకు పరమాత్మ శాంక్షన్ చేస్తున్నాడు? ఇప్పుడు సపోజ్ నాకు సిగరెట్ తాగాలని ఉంది, నాకు శాంక్షన్ చేసేస్తున్నాడు, నాకు తాగాలని ఉంది. లోపల పరమాత్మ ఉన్నా కానీ కూడా ఎందుకు శాంక్షన్ చేస్తున్నాడు ఆ డిజైర్ని? ఎలా, ఎందుకు చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? వై పరమాత్మ is sanctioning bad desires? ఎవరైనా? ధ్రువ చెప్తాడంట. ధ్రువ చెప్పు. భగవంతుడు సాక్షిగా ఉంటాడు తప్ప భగవంతుడు సాక్షిగా ఉండి ఏం చేస్తాడు? సాక్షిని చేస్తాడు సాక్షిని చేస్తాడు శాంక్షన్ చేస్తాడా? అయితే సాక్షిగా ఉంటాడు. అయితే ఏంటి మనకి ఇప్పుడు సపోజ్ నేను బ్యాడ్ ఫెలోన్ అనుకో, నేను ఎగ్జాంపుల్తో చెప్తున్నా, నేను ఒక బ్యాడ్ ఫెలో అనుకో. మ్యూట్ చేసుకో ధ్రువ, సౌండ్స్ వస్తుంది. సో నేను ఒక బ్యాడ్ ఫెలో అయితే నాకు శాంక్షన్ చేయడు. నేను సపోజ్ కొంచెం ఏమైనా మంచి పనులు చేసుంటే, సో భగవాన్ విల్ సీ పాప అండ్ పుణ్య, ఈ పాప పుణ్యాలు చూస్తాడు. చూసి అరే వీడు కొద్దో గొప్ప ఏదో చేశాడు, వీడికి కొంచెం పుణ్యం అనేది ఉంది, సో వీడికి శాంక్షన్. అది శాంక్షన్ చేసినప్పుడు ఏది హెల్ప్ చేస్తూ ఉంటుంది? ఇప్పుడు నా డిజైర్ సిగరెట్ తాగాలని ఉంది, సో భగవాన్ విల్ శాంక్షన్, ఓకే యూ కెన్ డ్రింక్ అని అంటాడు, టిక్ కొడతాడు. సో వాట్ ఈస్ హెల్పింగ్? ఇంకోటి ఏదో హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఏం హెల్ప్ చేస్తూ ఉంటుంది? ఆహ్లాద్, ముకుంద ప్రియ చెప్పు, ఏం హెల్ప్ చేస్తూ ఉంటుంది? మాయ, రైట్. ప్రకృతి, రైట్, కరెక్ట్. ఎవరో చెప్పారు, మాయ, ప్రకృతి. ఈ నేచర్ హెల్ప్ చేస్తుంది అనమాట. మాయాదేవి హెల్ప్ చేస్తుంది. మాయాదేవి ఇస్ దేర్, రైట్. మాయాదేవి ఇప్పుడు భగవాన్ విల్ శాంక్షన్, ఓకే యూ కెన్ డ్రింక్ అని. ఎందుకు శాంక్షన్ చేస్తాడు? ఈ పాప పుణ్యాలు లెక్కించేవాడు ఒకడు ఉంటాడు, డెమిగాడ్. ఆ డెమిగాడ్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఆ డెమిగాడ్ చూస్తాడు, వీడికి డిజైర్ ఉంది, వీడికి సిగరెట్ తాగాలని ఉందంట, సో వీడికి శాంక్షన్ చేయొచ్చా, వీడు పాపము పుణ్యాలు ఎట్లున్నాయని చూస్తాడు. ఓకే అంటే శాంక్షన్ చేస్తాడు. శాంక్షన్ చేస్తే అప్పుడు ప్రకృతి, మాయాదేవి విల్ హెల్ప్ అనమాట. అది వాడు వెళ్ళి అప్పుడు మాయాదేవి ఎట్లనైనా హెల్ప్ చేస్తుంది. ఎట్లా హెల్ప్ చేస్తుంది? ఇప్పుడు వాడికి నాకు సిగరెట్ తాగాలని ఉంది, నాకు డబ్బులు లేవు, సో బయటికి పోయి ఆ కార్లు పోతూ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి పోయి అడుక్కుంటూ ఉంటా, వెళ్ళేసి ప్లీజ్ ఒక 10 రూపీస్ ఇవ్వా, 5 రూపీస్ ఇవ్వా అంటే
ఎవడో ఒకడు చూసి వేస్తాడు. ఎందుకు ఎట్లా వేస్తాడు? కొంచెం ఏదో ఉంది ఉంటేనే వేస్తాడు వాడు. వేసి అది తీసుకుంటా, ప్రకృతి విల్ హెల్ప్ అన్నమాట. తీసుకొని పోయి అక్కడ ఏది అమ్ముతూ ఉంటారు కదా, డ్రగ్స్ అమ్మే వాడి దగ్గరికి పోయి ఆ పైసలన్నీ ఆడబడేసి తెచ్చుకుంటా. సో అట్లా అన్ని జరుగుతూ ఉంటాయి. ఇది మనం అనుకుంటూ ఉంటాము, ఏంటబ్బా వీడిలో పరమాత్మ ఉంటే వీడికి ఎట్లా ఇవన్నీ శాంక్షన్ అవుతున్నాయి, పరమాత్మ ఉంటే పరమాత్మ చెప్పడా, ట్రూనా రైటా, ఎందుకు వాడికి ఇస్తున్నాడు, అట్లా ఇట్లా అనుకుంటూ ఉంటారు. కానీ పరమాత్మ విల్ చెక్ ఎవ్రీథింగ్. మళ్ళీ అక్కడ అన్ని చెకింగ్ జరుగుతూ ఉంటాయి. కొందరికి అవి దొరకవు, డ్రగ్స్ కూడా దొరకవు. వాడికి కావాలి అంటే, సిగరెట్ తాగాలి అంటే కూడా వాడికి డబ్బులు దొరకవు, రావు వాడికి. కొందరికేమో రాకుండా ఏం చేస్తాడు, కృష్ణ డివోటీని పంపిస్తాడు, ఎవరినో ఒకరిని పంపించి వాడిని చక్కగా మంచి మనిషిగా మార్చే ఇది వస్తుంది వాడికి. ఎందుకంటే వాడికి పుణ్యం ఎక్కువ ఉంటుంది. పుణ్యం అనే కాదు, వాడు కొంచెం టచ్లో ఉంటాడు అనమాట. ఎప్పుడో ఒకసారి భగవంతుని స్మరించాడు, పుణ్యం కంటే ఎక్కువ భగవంతుని స్మరించాడు వాడు. ఎప్పుడో పూర్వజన్మలో డివోటీ అయి ఉంటాడు ఆల్రెడీ. ఓకే 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 వెళ్ళమ్మా వెళ్ళు. ఓకే యూ కెన్ లీవ్. సో వాడు ఇదివరకే కొంచెము ఏదో కొంచెం ఏదో ఏదో చేసుకున్న డివోటీ అయ్యి ఉన్నాడు అనుకో. లాస్ట్ జన్మలో ఒక 10% 20% డివోటీ అయ్యి ఉంటే వాడి లైఫ్లో ఒక కృష్ణ భక్తుడు వస్తాడు, వచ్చేసి వాడిని మళ్ళీ మార్చేస్తాడు. వాడికి లోపల ఏమన్నా సిగరెట్ తాగాలి అది ఇది ఉన్నా కానీ కూడా ఆ కృష్ణ డివోటీ విల్ చేంజ్, మెల్లిగా వాడిని చేంజ్లో తీసుకొస్తాడు. సో అలా అన్నీ జరుగుతుంటాయి. నేచర్ చూసుకుంటూ ఉంటుంది, నేచరే అన్నీ చూస్తూ ఉంటుంది. సో నువ్వేమీ ఫీల్ అవ్వద్దు, అయ్యో అంత ఏదో అన్నీ భగవంతుడు చూడట్లేదు, ఏమి కళ్ళు లేవు భగవంతుడికి, అట్లా ఇట్లా అని నిందించొద్దు భగవంతుడిని. అన్నీ కరెక్టే జరుగుతూ ఉంటాయి. ఓకే నెక్స్ట్, వాట్ ఆర్ ద 3 things కవర్డ్ బై సోల్? సోల్కి 3 కవర్ అయ్యి ఉంటాయి. ఏంటవి? అహంకారం, మనసు, బుద్ధి, అహంకారం. మనస్సు, బుద్ధి, అహంకారం. వెరీ గుడ్ అతుల్య, చాలా బాగా చెప్పావు. ఈ 3 కవర్ అయి ఉంటాయి అన్నమాట. ఆ మూడిటితోటే చనిపోయాక ఆ మూడిటితోటే మనం వెళ్ళిపోతాం వేరే బాడీలోకి, వేరే అమ్మ కడుపులోకి వెళ్ళిపోతాం ఆ మూడిటితోటి. ఆ 3 చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే ఈ 3 కలుషితం అవ్వదు. వాట్ ఆర్ ద 3 మోడ్స్ ఆఫ్ నేచర్? ఏమేమి ఉన్నాయి? చెప్పొచ్చు మీరు ఎవరైనా. ధ్రువ చెప్తాడండి. సత్వగుణ, రజోగుణ, తమోగుణ. కరెక్ట్, వెరీ గుడ్ ఆన్సర్. అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతా. నెవర్ హేట్ ఎ పర్సన్ బట్ హేట్ ఈజ్ డిఫెక్ట్ ఈజ్ కరెక్టా రాంగా? ఎవరైనా చెప్పచ్చు. నెవర్ హేట్ ఎ పర్సన్ బట్ హేట్ ఈజ్ డిఫెక్ట్ అంటే ఏంటి? ఎప్పుడూ వేరే వాళ్ళని హేట్ చేయొద్దు, కానీ వాళ్ళల్లో కొన్ని గుణాలు ఉంటాయి, డిఫెక్ట్స్, వాటిని హేట్ చేయాలి అంటున్నాడు. ఇది కరెక్టా? కరెక్ట్, కృష్ణారాజు చెప్పింది కరెక్ట్, అది కరెక్ట్. ఎప్పుడు ఒక పర్సన్ని హేట్ చేయొద్దు. ఎందుకు అనంటే ఆ పర్సన్ లో ఉన్న ఆ గుణాల వల్లనే పాపం అట్లా యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఓకే, ఎందుకు ఫ్యామిలీ మెంబర్స్ ఫైటింగ్ చేస్తూ ఉంటారు? సాధ్వి చెప్పు. సాధ్వి ఎందుకు అన్మ్యూట్ అయ్యావు? ఎందుకు ఫ్యామిలీ మెంబర్స్ ఫైట్ చేస్తూ ఉంటారు? ఊరికే కొంతమంది ఫైట్ చేస్తూ ఉంటారు మాటికి. ఎందుకు? ధ్రువ చెప్పు. కోరిక. డిఫరెంట్ కోరికలు.
డిఫరెంట్ కోరికలు విత్ డిఫరెంట్ గుణాస్. వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ గుణాస్ ఉంటారు కదా. ఒకరికేమో సత్వగుణ 90% ఉంటుంది, ఇంకొకరికేమో రజస్ గుణ 90% ఉంటుంది, ఇంకొకరికి తమస్ గుణ 90% ఉంటుంది, మిగతా అన్ని తక్కువ తక్కువ ఉంటాయి. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గుణాస్ ఉంటారు, పర్సంటేజ్ డిఫరెంట్ డిఫరెంట్ తోటి ఉంటారు అందరూ. సో వాళ్ళకి ఆ డిఫరెంట్ డిఫరెంట్ కోరికలు వస్తూ ఉంటాయి. ఆ డిఫరెంట్ డిఫరెంట్ కోరికల వల్ల ఈ ఫైటింగ్ అన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. అది రైట్. ఫ్యామిలీలో అందుకే గొడవలు. బాగా చెప్పావు ధ్రువ. హూ ఈజ్ నాలెడ్జబుల్? ఎవరు బాగా నాలెడ్జ్ ఉన్న పర్సన్ అంటే ద వన్ హూ నోస్ బ్రహ్మన, ద వన్ హూ నోస్ పరమాత్మన, ఆర్ ద వన్ హూ నోస్ భగవాన, ఆర్ ద వన్ హూ నోస్ శీల ప్రభుపాద. ప్రభుపాద. మాతాజీ శ్రీల ప్రభుపాద్. ఆహా, నేనేం అడుగుతున్నా, ఎవరు బాగా నాలెడ్జబుల్? ఎవరు నాలెడ్జబుల్? ద వన్ హూ నోస్ బ్రహ్మణ. భగవాన్ మాతాజీ. ద వన్ టు నోస్ భగవాన్. ద వన్ హూ నోస్ భగవాన్. భగవాన్ ఎవరో తెలిసిన వాడు మాతాజీ knowledgeable. కృష్ణ. భగవాన్ అంటే కృష్ణనే, అదే. ద వన్ హూ నోస్ భగవాన్ ఈజ్ నాలెడ్జబుల్ పర్సన్. బ్రహ్మన్ అంటే స్టార్టింగ్ వాడు, లెవెల్ 1. పరమాత్మ అంటే లెవెల్ 2%. భగవాన్ అంటే లెవెల్ 3%, అంటే హైయెస్ట్ అన్నమాట, అదే ఫైనల్. సో ఎట్లా అంటే ఇప్పుడు అక్కడ దూరం నుంచి ఒక ట్రైన్ వస్తూ ఉంటే బ్రహ్మన్ వాడికి ఆ లైట్ మాత్రమే చూస్తాడు. చూసి వాడు ఏమనుకుంటాడంటే నాకు తెలిసిపోయింది తెలిసిపోయింది, భగవంతుడు ఎవరో తెలిసిపోయింది అని అనుకుంటాడు. ఆ లైటే భగవంతుడు అనుకుంటూ ఉంటాడు. సో అది బ్రహ్మన్ స్టేజ్. పరమాత్మ స్టేజ్ ఏంటి అంటే వాడు ఇంకొంచెం దగ్గరికి చూస్తాడు అనమాట. ఏంటి, ఆ వెనకాల భోగిలన్నీ ఇట్లా ఉంటాయి అన్నమాట, భోగిలు అన్ని చైన్ లాగా. సో అవన్నీ చూసి నాకు తెలిసిపోయింది తెలిసిపోయింది అంటాడు. అది పరమాత్మ స్టేజ్. అదే భగవాన్ స్టేజ్లో ఉన్నవాడు ఆ లోపల చక్కగా ఫుడ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి, పడుకోవడానికి సీట్లు ఉంటాయి, మంచిగా బెడ్స్ ఉంటాయి, అన్ని 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 ఫెసిలిటీస్ అన్నీ వాడు చూస్తాడు అనమాట. అది భగవాన్ స్టేజ్. సో అది థర్డ్ వాడు హైయెస్ట్ అన్నమాట. సో వాడు నాలెడ్జబుల్ పర్సన్. అయితే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ వేదిక్ రిచువల్స్? అంటే వేదిక్ కర్మకాండ రిచువల్స్ అవి ఉన్నాయి కదా, దాని పర్పస్ ఏంటి అసలు? ఎందుకు అవన్నీ ఈ వేదాస్లో ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? ఆహ్లాద్ ఇంతకుముందు చెప్పేశాడు యాక్చువల్గా. ధ్రువ చెప్పు. భగవంతుణ్ణి చేరడానికి. కరెక్ట్. ఎందుకు అంటే ఆల్వేస్ థింక్ ఆఫ్ గాడ్. భగవంతుని గురించి ఆలోచించడానికి, భగవంతుని మర్చిపోకుండా ఉండడానికి. అది తెలియకపోతే యాక్చువల్ పర్పస్ ఎందుకు అనంటే, యాక్చువల్గా వాడికి తెలియకపోతే కోరికలు కోరుకోవడానికి వాడు అట్లా చేస్తూ ఉంటాడు. కానీ యాక్చువల్ పర్పస్ ఏంటి అంటే వాడికి ఎందుకు ఇవన్నీ పెట్టుకుంటాడు అంటే, ఎందుకు అంటే వాడు భగవంతుడి దగ్గరికి చేరుకోవడానికి, భగవంతుడి గురించి మర్చిపోకుండా ఉండడానికి ఇవన్నీ పెడతారు. అది యాక్చువల్ రీజన్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, నిర్మమ అంటే ఏంటి? నిర్మమ మీన్స్ డాష్ ఈజ్ మైండ్. నిర్మమ మీన్స్ డాష్ ఈజ్ మైండ్. ఆ డాష్లో ఏముండాలి చెప్పేలా? నథింగ్ ఈజ్ మైండ్. ఏది నాది కాదు. నిర్మమ అంటే ఇంక్లూడింగ్ బాడీ కూడా నాది కాదు, మనది కాదు, అంతా కృష్ణదే. ఏ మోడ్ లో ప్యూర్ గుడ్నెస్ ఉంది? ప్యూర్ గుడ్నెస్. సత్వగుణ మాతాజీ.
ఇంకెవరైనా చెప్తారా? సత్వగుణం అబౌవ్ సత్వగుణ. ఈ 3 మోడ్స్ కంటే పైన ఉంటది ప్యూర్ గుడ్నెస్. సత్వగుణాలో గుడ్నెస్ మాత్రమే ఉంటది. వాడు అన్ని మంచి పనులు చేస్తూ ఉంటాడు, కానీ పాపం వాడికి తెలియదు ఎందుకు వాడికి మంచి జరగట్లేదు. ధ్రువ చెప్తావా? చెప్పు, మాట్లాడు. ఎస్ ధ్రువ, డూ యూ వాంట్ టు టాక్? శుద్ధ సత్వగుణ. శుద్ధ సత్వగుణ ఇస్ ప్యూర్ గుడ్నెస్. అది అబోవ్ ఆల్ 3. ఏవి? ఈ మూడిటికంటే పైన ఉన్నది శుద్ధ సత్వగుణ. ఈ మూడిటికంటే పైన ఉంటది. సో సత్వగుణలో ఏంటి? వాడికి గుడ్నెస్ ఉంటది, పాపం వాడు మంచివాడే, అన్ని కరెక్టే, కానీ వాడు ఇంకా భక్తి చాంటింగ్ చేయట్లే, మంచిగా చాంట్ చేసి చక్కగా శుద్ధ సత్వంలోకి వెళ్ళట్లే. వాడు మాంసం తినడు, ఎవరిని బాధించడు, అంత బాగానే ఉంటది, సత్వగుణాల్లోనే ఉంటాడు. కానీ వెన్ హీ డూ భక్తి హీ విల్ గో టు శుద్ధ సత్వగుణ. కరెక్ట్. సో నెక్స్ట్, గాడ్ గేవ్ us ఫ్రీ విల్ టు చూస్ భక్తి యోగా. ఇది కరెక్టా రాంగా? గాడ్ మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు, భగవంతుని చూసి. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ట్రూ. ఫ్రీ విల్ అంటే ఏంటి అంటే, నువ్వు భక్తిని కోరుకుంటే కోరుకో, లేకపోతే లేదు అని ఫ్రీ విల్ అంటే. యూ కెన్ చూస్, నీ ఇష్టము. భగవంతుని గురించి సాధన చేయాలంటే చెయ్యి, లేకపోతే లేదు. అందుకే కదా కొందరేమో అట్లా ఫ్రీ విల్ ఇచ్చారు కాబట్టే కొందరేమో భక్తి చేయట్లేదు, కర్మకాండనే అదే కరెక్ట్ అంటారు కొందరు. కొందరేమో మనలాంటి వాళ్ళు కృష్ణ చైతన్యంలోకి వస్తారు, కొందరేమో అసలు అసలు వాడికి అసలు భగవంతుడే లేడంటారు. ఎందుకు ఇట్లా డిఫరెంట్ ఉన్నారు అంటే, భగవంతుడే ఫ్రీ విల్ ఇచ్చాడు అంటే యూ కెన్ చూజ్ ఎనీథింగ్, నీ ఇష్టం అని చెప్పాడు. అందుకోసమే అట్లా ఫ్రీ విల్ ఇచ్చాడు కాబట్టే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగున్నారు. ఓకే, వెరీ గుడ్. వాట్ ఈజ్ రిలీజియన్? రిలీజియన్ అంటే అర్థం ఏంటి? రీలింక్ విత్ గాడ్. రీలింక్ విత్ గాడ్ అంటే మనం ఇక్కడికి వచ్చేసాం అందరం కాబట్టి ఖురాన్ కూడా అదే చెప్తుంది. సైతాన్ అండ్ మనుష్య అంటే నువ్వు మానవుడు అంటే యు హ్యావ్ టు రీలింక్ విత్ గాడ్. సైతాన్ అంటే బ్రేక్ చేసుకోవడం, గాడ్ నుంచి లింక్ కట్ చేసుకోవడం సైతాన్. అది ఖురాన్ చెప్తుంది, బైబిల్ కూడా అదే చెప్తుంది. ఓకే, నెక్స్ట్ మన కృష్ణ చైతన్యంలో కూడా అదే, రీలింక్ విత్ గాడ్. మనం లింక్ కనెక్ట్ చేసుకోవాలి గాడ్కి. అది. నెక్స్ట్, వాట్ ఈజ్ యోగ్? యోగ్ అంటే ఏంది? సేమ్ థింగ్. యోగ్ అంటే కూడా సేమ్ థింగ్. సేమ్. రిషిత, డోంట్ డ్రా. యోగ్ అంటే ఇప్పుడు సోల్ అనేది వియోగ్లో ఉంది. సోల్ ఈజ్ ఇన్ వియోగ్. వియోగ్ అంటే మనం లింక్ కట్ అయిపోయింది కదా, ఏడుస్తుంది సోల్ లోపల, కానీ మనకు తెలియట్లే. ఎందుకు? మనది ఈ బుద్ధి, అహంకారం, మనస్సు కలుషితం అయిపోయింది, బ్యాడ్ అయిపోయినాయి, డస్ట్ ఉంది దానికంతా. కాబట్టి మనము ఏమనుకుంటాం? చక్కగా కార్లో వెళ్ళడమే హ్యాపీనెస్ అనుకుంటూ ఉంటాము. ఇంకా ఏదో అన్ని ఇట్లాంటివన్నీ, మంచి ఫుడ్ దొరికితే హ్యాపీనెస్ అనుకుంటూ ఉంటాము, రెస్టారెంట్కి వెళ్తే హ్యాపీనెస్ అనుకుంటూ ఉంటాము. ఎందుకంటే సోల్ ఈజ్ విత్ డర్టీ తోటి కప్పుబడి ఉంది కాబట్టి అదే హ్యాపీనెస్ అనుకుంటాం. యాక్చువల్గా సోల్ ఈజ్ ఇన్ వియోగ్. అది బాధపడుతుంది లోపల సోల్. ఎప్పుడైతే నువ్వు గాడ్కి కనెక్ట్ చేస్తావో, అంటే వెన్ యూ స్టార్ట్ చాంటింగ్, వెన్ యూ స్టార్ట్ మెల్లిమెల్లిగా, చాంటింగ్ ఇష్టం ఉండదు సోల్కి ఫస్ట్ స్టార్టింగ్. ఎందుకు? దాని కనెక్షన్ కట్ అయిపోయింది కదా పాపం గాడ్ నుంచి, అందుకే ఇష్టం లేదు. కానీ నువ్వు ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటావో, సాధన అంటే చాంటింగ్ చేస్తూనే ఉండాలి, ఆపొద్దు. చెప్తూ ఉంటది ఆ మనసు, చెప్తూ ఉంటది, చాంటింగ్ లేదు ఏం లేదు, మాల తీసి పక్కన పడే అని చెప్తూ ఉంటది.
కానీ నువ్వు వినొద్దు, వినకుండా చాంటింగ్ చేస్తూనే ఉండాలి. సో సడన్ గా కొన్ని రోజులకి కనెక్షన్ ఏర్పడుతుంది, ఆ లింక్ ఏర్పడుతుంది. ఆ కనెక్షన్ ఏర్పడ్డాక ఇంకా యూ విల్ నాట్ లీవ్, ఇంకా వదిలిపెట్టవు నువ్వు చాంటింగ్, ఇంకెప్పుడు చాంటింగ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ యోగ్ అంటే, అది కనెక్షన్ విత్ గాడ్ అనేదే యోగ్. ఓకే, నెక్స్ట్, ఇది భగవద్గీత లాంగ్ బ్యాక్ ఇచ్చారు కదా, సో ఈ మోడర్న్ ఏజ్ లో ఇది యూస్ఫుల్లా? Yes, Mataji. ఎస్, ఈ మోడర్న్ ఏజ్ లో చాలా చాలా యూస్ఫుల్. ఈ మోడర్న్ ఏజ్ లో విపరీతంగానే యూస్ఫుల్. ఎందుకు? ఈ మోడర్న్ ఏజ్ లోనే కదా డైవర్స్లు అవుతున్నాయి, సూసైడ్లు అవుతున్నాయి, ఎవరికి పడితే వాడు అందరు జైల్లో వెళ్ళి కూర్చుంటున్నారు పాపం. కాబట్టి ఈ మోడర్న్ ఏజ్ లో భగవద్గీత చాలా చాలా యూస్ఫుల్. చదవాలి ప్రతి ఒక్కడు, చదివితేనే సూసైడ్లు తగ్గిపోతాయి, జైల్లో అంతమంది ఉండరు భగవద్గీత చదివాడంటే. ఈ డైవర్స్లు ఎక్కువ కావు వాడు గనుక భగవద్గీత మంచి చదివితే. ఎన్నో ఉండయి, హత్యలు జరగవు, క్రైమ్ తగ్గిపోతుంది, క్రైమ్ మొత్తం తగ్గిపోతుంది. సో ఎంతో యూస్ఫుల్ భగవద్గీత చదివితే. సో ఈ మోడర్న్ ఏజ్ లో చాలా చాలా యూస్ఫుల్. అందరు అనుకుంటే ఎప్పుడో సూర్యునికి చెప్పాడు ఎన్నో సంవత్సరాల క్రితం, ఇప్పుడు యూస్ఫుల్లా అని అనుకుంటారు, కానీ నో, ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఓకే, టైం అయిపోయింది. అందరూ వాంఛాకల్ప చెప్పేసేయండి నాన్న. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे राम, हरे राम हरे राम,